సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే క్రిస్టల్ కామీ యాప్ అనేది ఓపెన్ చేయాలి టెలిగ్రామ్లో. ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలంటే లైక్ మీకు ఇప్పుడు కొత్తగా స్నేక్ బోర్డ్ అని చెప్పేసి మీకు ఒకటి కనపడుతుంది డిస్ప్లేలో, చూపెడతాను. సో ఇది 100% లోడ్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దెన్ మీరు ఎప్పుడైనా 1.50 ఉందా లేదా చెక్ చేసుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ పర్ అవర్ ఎంత జనరేట్ అవుతుంది, ఎప్పుడు గ్రీన్ క్యాండిలే ఉండాలి, అప్ సైడే ఉండాలి. సో ఇక్కడ పాయింట్స్ ఎప్పటికప్పుడు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఎవ్రీడే ప్లస్ క్లిక్ చేసినట్లయితే 3 కార్డ్స్ వస్తాయి. అవి ట్యాప్ చేసి కూడా మళ్ళీ మనం ట్యాప్ చేయాలన్నమాట. సో ఇక్కడ లేటెస్ట్ స్నేక్ గేమ్ లేటెస్ట్ అప్డేట్ ఏదైతే ఉందో అది ఒక కంటెస్ట్ నడుస్తుంది. ఇంకొక 5 days టైం ఉంది. ఈ 5 days టైంలో మనం ఏం చేయాలంటే దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా గేమ్లోకి ఎంటర్ అవ్వడానికి అవకాశం వస్తుంది. సో ఇక్కడ స్టోర్ అని ఉంటుంది అండ్ దేర్ ఆఫ్టర్ లీడర్ బోర్డ్ అని ఉంటుంది. ఈ లీడర్ బోర్డ్లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో టాప్ హైయెస్ట్ గేమ్ ప్లే చేసింది ఎవరంటే ఇక్కడ మనకి నేమ్ లేదు. సెకండ్ నేమ్ వచ్చేసి ఏకే అని, వాళ్ళు 31,123 పాయింట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి 39%. ఇందులో నా ర్యాంక్ వచ్చేసి నేను ఎర్లియర్ డేస్లో ఫస్ట్ ఉండేవాడిని, బట్ నన్ను బీట్ చేసి 1 dayలోనే చాలామంది వెళ్ళిపోయారు. 19,159 టాప్ 11th ఇంటర్నేషనల్ వైడ్ మన రాజన్ క్రిప్టో నా ర్యాంక్ అనేది ఉన్నది. సో ఈ విధంగా మీరు టాప్ 100లో ఉండాలి అంటే సో ఇక్కడ క్లిక్ చేసి మెయిన్లో స్టార్ట్ అని ప్లే చేయాలి. ప్లే చేసిన తర్వాత మీకు అక్కడ ఎవ్రీ 10 మెంబర్స్కి మనకి గేమ్ అనేది ఎవరైతే స్నేక్ డెడ్ అయిపోతుందో ఆ తర్వాత మనకు పొజిషన్ అనేది వస్తూ ఉంటుంది. సో రైట్ నో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ టైం కాబట్టి ఓన్లీ తక్కువ మంది మాత్రమే గేమ్ ఆడతారు. సో చూడండి ఇప్పుడు గేమ్ అనేది ఈ విధంగా ఆడాలి మనం. సో ఎప్పుడైతే మనము అక్కడ చిన్నది మీకు కనపడుతుంటుంది రైట్ సైడ్, అది వచ్చేసి మీరు జూమ్ చేసుకున్నట్లయితే అక్కడ గ్రీన్ కలర్ స్నేక్ వచ్చేసి మనదే, ఇది వచ్చేసి జూమ్ అవుట్. సో బేసిక్గా ఇప్పుడైతే ఈ విధంగా మనం డెడ్ అవుతాము. ఎప్పుడైతే మనం కార్నర్లో ట్యాప్ అవుతామో ఆ విధంగా డెడ్ అవుతాం. గేమ్ అనేది ఈ విధంగా మనం కంటిన్యూ చేయాలి. నేను 19,000 స్కోర్ చేశాను. దీన్ని బీట్ చేసినప్పుడు మళ్ళీ నా స్కోర్ అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సో నేను మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు, లేదంటే ఏ గేమ్కి ఆ గేమ్ ఇండివిజువల్ రివార్డ్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో అంటే నేను మెయిన్ స్క్రీన్కి వచ్చేస్తున్నాను. సో ఈ విధంగా మీరు గేమ్ అనేది అయితే ఆడొచ్చు.